వైఎస్ షర్మిల వ్యవహార శైలిపై కాంగ్రెస్ పార్టీలో మిగిలి ఉన్న సీనియర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈమె దెబ్బకు, ఈమె మాట్లాడుతున్న వ్యాఖ్యల దెబ్బకు అసలు కాంగ్రెస్ పార్టీ ఉండాలా పోవాలా? పైగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటుందో అందరికీ తెలుసు. అలాంటిది ఈమె చేసిన వ్యాఖ్యలని ఒకవేళ నేషనల్ మీడియా హైలైట్ చేస్తే, బీజేపీ మీడియా ఫాలో అప్ చేస్తే అప్పుడు ఇక దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమైపోతుంది? దానికి రాహుల్ గాంధీ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి తలెత్తేలాగా ఈమె సమాధానం చెప్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసమని సీనియర్ ప్రశ్నిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పిఎస్సి సమావేశం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సీనియర్లు అక్కడే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికే కాకుండా, కాంగ్రెస్ పార్టీకి మరిన్ని ఓట్లు తెచ్చేలాగా కాకుండా కేవలం తన వ్యక్తిగత అభిరుచుల ఆధారంగా, తనలోని రాగద్వేషాల ఆధారంగానే ఆమె మాట్లాడుతూ ఉన్నారు. అందుకు పార్టీని ముందు పెడుతున్నారని కూడా పార్టీ సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంగా టీటీడీ నిధులతో ఆలయాలు కట్టే అంశం పైన షర్మిల అంత అగ్రెసివ్ గా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? పైగా కాంగ్రెస్ పార్టీ గుళ్ళు కట్టడాన్ని వ్యతిరేకిస్తుందంటూ మీడియా సమావేశంలో ఆమె చెప్పారు. అంటే కాంగ్రెస్ తన ఆలోచన విధానాన్ని మొత్తం కాంగ్రెస్ పార్టీకి చుట్టేశారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి హిందూ ఓట్లు అవసరం లేదు అని కంక్లూజనే కదా. ఏ హిందువైనా ఒప్పుకుంటారా ఆలయాలు కట్టడానికి వీలు లేదని ఒక పిసిసి అధ్యక్షురాలు హోదాలో ఉన్న షర్మిల మాట్లాడితే, ఇక హిందూ అనే వ్యక్తి ఎవరైనా మనకి ఓట్లు వేస్తారా అని సీనియర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈమె తన వ్యక్తిగత అభిరుచులు, తన ఆలోచనల విధానంగానే, అంటే పరోక్షంగా ఈమె తన అన్నకు డ్యామేజ్ చేయాలన్న ఆలోచనతో మొత్తం కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా డ్యామేజ్ చేసే పరిస్థితి తీసుకొని వచ్చారు. నేషనల్ మీడియా పెద్దగా హైలైట్ చేయలేదు కాబట్టి సరిపోయింది. ఒక పిసిసి అధ్యక్షురాలు ఇలా గుళ్ళు కట్టడానికి వీలు లేదని, అది కూడా టీటీడీ డబ్బులతో కూడా కట్టడానికి వీలు లేదని చెప్తూ ఉన్నారంటే దీనికి కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెబుతుంది అని నేషనల్ మీడియా కానీ, జాతీయ స్థాయిలో బీజేపీ కానీ ఈ అంశాన్ని ఎక్కువగా ప్రస్తావిస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? పరోక్షంగా కాంగ్రెస్ పార్టీలో హిందువులు ఉండాల్సిన అవసరం లేదు అని పరోక్షంగా ఈమె చెప్తూ ఉన్నట్టున్నారు. ఈ విధానంతో మనం ప్రజల్లోనికి ఎలా వెళ్ళగలుగుతాం? ఒక రాజకీయ పార్టీ ఇంతకాలం అన్ని వర్గాలకు దగ్గరగా, అన్ని వర్గాలను ఆదరించే పార్టీగా, అన్ని వర్గాల్ని సమానంగా చూసే పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఒక విధానం తీసుకుంటే సెక్యులర్ గా, షర్మిల మాత్రం దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి మాట్లాడుతూ ఉన్నారని కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పిఎస్సి సమావేశానికి ముందు కొందరు సీనియర్లు తాము చర్చించుకున్న అంతర్గతంగా మరిన్ని విషయాలను కూడా షర్మిల పైన వాళ్ళ ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి. కొందరు సీనియర్లు షర్మిల తమను వ్యక్తిగతంగా కూడా ఏమాత్రం గౌరవించడం లేదు, తీసి పక్కన పడేస్తూ ఉన్నారు. నిన్న లేక మొన్న కాంగ్రెస్ పార్టీలోనికి వచ్చి ఎప్పుడో దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న తమకు, కాంగ్రెస్ పార్టీ గెలిచినా ఓడిపోయినా, అసలు ఓటింగే లేకుండా పోయినా ఆ పార్టీని నమ్ముకొనున్న తమకే ఈమె పాఠాలు చెప్పే పరిస్థితికి వచ్చేశారు. ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారని కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు షర్మిల చెప్తున్న దాని ప్రకారం ఇది ఏ పార్టీ ఐడియాలజీ అన్న దానిపైన కూడా సీనియర్లు చర్చించుకున్నారు ఈ పిఎస్సి సమావేశానికి ముందు. ఇది వైఎస్ఆర్ ఐడియాలజీ అందామా అంటే వైఎస్ఆర్ హయాంలోనే దళిత గోవిందం, సామూహిక వివాహాలు టీటీడీ ఆధ్వర్యంలో జరపడం లాంటి గొప్ప కార్యక్రమాలు తీసుకొచ్చారు. అది కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేశారు. అది కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ. కానీ షర్మిల మాత్రం గుళ్ళు కట్టడానికి వీలు లేదు, అది కూడా టీటీడీ డబ్బులతో కూడా కట్టడానికి వీలు లేదని మాట్లాడుతున్నారంటే ఈమెది ఎవరి ఐడియాలజీ? వైఎస్ఆర్ ఐడియాలజీ కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ కాదు. ఈమె సొంత ఏజెండాలో భాగంగానే దీన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. అటు చేసి ఇటు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుమానిస్తున్నట్టుగానే ఈమె ఇక్కడ అవతలి తన అన్నని డ్యామేజ్ చేసేసి తిరిగి బీజేపీ నాయకత్వంలో నడుస్తున్న టీడీపీని మళ్ళీ అధికారంలోనికి తేవాలన్న ఉద్దేశంతోనే, ఆ ఎజెండాతోనే ఈమె పనిచేస్తూ ఉన్నట్టుగా చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఈమె వ్యక్తిగత అప్రోచ్ని బట్టి అని కూడా సీనియర్లు అభిప్రాయపడ్డారు. పైగా దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ పైన రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంటే ఆ ఉద్యమంలో పిసిసి అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల మాత్రం ఎక్కడా ఇన్వాల్వ్ కాకపోవడం, దాని మీద ఎక్కువగా పెద్దగా ప్రస్తావించకపోవడానికి కూడా సీనియర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఓట్ల చోరీ గురించి మాట్లాడితే చంద్రబాబు నాయుడుకు, బీజేపీ కూటమికి ఇబ్బంది వస్తుందన్న ఉద్దేశంతోనే ఆమె ఇక్కడ చాలా సైలెంట్ గా ఉంటున్నారు అన్న అనుమానాన్ని కూడా సీనియర్లు వ్యక్తం చేస్తున్నారు. అయితే సీనియర్లు ఒక షర్మిల మీదే కాకుండా మాణిక్యం ఠాకూర్ మీద కూడా అనుమానంగా ఉన్నారు అన్న ఒక చర్చ కూడా నడుస్తోంది. మాణిక్యం ఠాకూర్, షర్మిల, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఆరోపించినట్లు వీళ్ళంతా ఒకటే పని చేస్తున్నారా? లేకుంటే ఒక పిసిసి అధ్యక్షురాలు ఇలా డైరెక్ట్ గా మెజారిటీ ప్రజల్ని పార్టీకి దూరం చేసేలాగా గుళ్ళు కట్టడానికి వీలు లేదని మాట్లాడిన తర్వాత ఆమె మీద కనీస చర్యలు తీసుకోవడం లేదు అంటే ఎవరి ఎజెండాలో ఎవరెవరు కలిసి పనిచేస్తున్నారు అన్న అనుమానాన్ని, ఆందోళనని కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్లు వ్యక్తం చేస్తున్నారు. ఇదైతే కాదు, మేము చూసినా, మేము నడిచినా, మేము బతికిన కాంగ్రెస్ పార్టీ ఆ ఐడియాలజీ ఇది కానే కాదు. షర్మిల కేవలం తన వ్యక్తిగత స్వార్థం కోసం తన అన్నని ఎలాగైనా దెబ్బ కొట్టాలన్న ఉద్దేశంతో, తన అన్నని రాజకీయంగా దెబ్బ కొట్టడం సంగతి తర్వాత
కాంగ్రెస్ పార్టీని మాత్రం మేము భూస్థాపితం చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు నేషనల్ మీడియా వరకు వెళ్ళి జాతీయ స్థాయిలో ఒకవేళ చర్చ నడిస్తే ఇక జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడొక్కడ ఉంది, కానీ దాన్ని కూడా భూస్థాపితం చేసుకోవడమే అవుతుంది అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో విజయవాడలో పదుల సంఖ్యలో ఆలయాలను కూర్చేసిన, ఆలయాలకు సంబంధించిన నిధులను చివరకు అధికారుల ఇంధన ఖర్చులకు వాడేసిన, తిరుమలలో నిత్యం అనేక అపచారాలు జరుగుతూ ఉన్నా వాటి ఏది బిడ్డ మాట్లాడని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల ఇలా గుళ్ళు కట్టడానికి మాత్రం వీలు లేదు అని మాట్లాడడం ద్వారా ఎవరికి లాభం చేయాలనుకుంటున్నారు, ఎవరితో కలిసి రాజకీయం చేయాలనుకుంటున్నారు అన్నదాన్ని కూడా సీనియర్లు నిశ్చితంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడుకు మంచి జరుగుతుంది అన్న కోణంలో ఎవరు ఏం చేసినా కూడా ఇండైరెక్ట్ గా మాణిక్యం ఠాకూర్ కావచ్చు, కాంగ్రెస్ హైకమాండ్ కావచ్చు ప్రోత్సహిస్తోంది అన్న అనుమానం కూడా కొందరు సీనియర్లలో ఉంది. అందుకే ఈమె ఇంత ధైర్యంగా ఇక్కడ ఇలాంటి మతపరమైన విభజన తెచ్చేందుకు ఇలాంటి రాజకీయాలు చేయగలుగుతూ ఉన్నారు. అన్ని మతాల వాళ్ళు ఓట్లేస్తేనే అధికారంలోనికి రావడం, బతకడం, ఒక రాజకీయ పార్టీ బతకడం సాధ్యమవుతుందని తెలిసి కూడా ఈమె ఇంత అగ్రెసివ్ గా ఒక యాంటీ హిందుత్వ లైన్ ను కాంగ్రెస్ పార్టీ మీద రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఒకవైపు చంద్రబాబు నాయుడుని పెద్ద హిందూ అనుకూల వ్యక్తిగా, ఒకవైపు ఆ వ్యతిరేక ఓటుకంతా ఈమె ఒక పెద్ద నాయకురాలుగా ప్రొజెక్షన్ ఇచ్చుకుంటూ మధ్యలో కాంగ్రెస్ పార్టీని సున్నా చేయాలి అని అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ బలపడాలి, ఏపీలో అధికారంలోనికి రావాలి అనే ఆలోచన ఉంటే ఇలా ఒక మెజారిటీ వర్గాన్ని వ్యతిరేకం చేసుకునేలాగా ఆమె మాట్లాడరు. ఆమె మాట్లాడారు అంటే ఆమె ఎజెండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి రావడమో లేకుంటే తాను ఒక గొప్ప స్థానానికి వెళ్ళడమో కాదు, అల్టిమేట్ గా తన అన్నని నాశనం చేయాలనుకుంటోంది. చంద్రబాబు నాయుడుకు బీజేపీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వానికి మంచి చేయాలనుకుంటున్నారు. దానికోసం ఇప్పుడు అంతిమంగా కాంగ్రెస్ పార్టీని కూడా ఆమె బలిపీఠం ఎక్కిస్తున్నారు అని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.